నమస్తే. ఏం ప్రెసిడెంట్ గారు ఇంత రాత్రి రమ్మన్నారు? మా ఊరు ఎస్ఐని చంపేయాల. ఎస్ఐ గారునా? అవును. ప్రాబ్లం అయిపోతుందేమో. నువ్వేం టెన్షన్ పడకు, అన్నీ నేను చూసుకుంటా. ఇదిగో పేమెంట్. ఈ పని చాలా సీక్రెట్గా జరగాల. మీరుండగా మాకు భయమేం సార్? అది పని ఫినిష్ చేసుకుని పోయిరండి. ఉంటా సార్. అరే ఎస్ఐ, ఎవర్రా మీరు? నీ పాలిట ఎముళ్ళం రా. అసలు మీకేం కావాలరా? నువ్వే కావాలి బే. మూతి మీద మీస ఉన్నంత మాత్రాన రోషం ఉన్నట్టు కాదు. మీ చేతుల్లో ఆయుధాలున్నంత మాత్రాన మీరు నన్ను కొట్టి గెలిచినట్టు కాదు. ఈ దగ్గరే ముందు బే. గుండెల్లో తమ్మురా, అది నాకు కావలసినంతుంది. దమ్మున్నంత వరకు దుమ్ము రేపుతూనే ఉంటా. ఎనీ డౌట్స్? వార్త డిస్కషన్ వేసేద్దామన్నా. మీరేసేస్తే చూస్తూ ఊరుకోనికి నేనేమన్నా ఎర్రి పప్పననుకున్నారా? తిరిగి నేను ఎత్తి కొడితే ఏరుకోవడానికి మీ బాడీలో ఏ ఒక్క పీసు మిగలదు. ఎందుకో తెలుసా? మిక్సీలో గ్రైండ్ చేసిన జ్యూస్ లా తయారవుద్ది. రండ్రా రా. ఏంది బాయ్ ప్రెసిడెంట్, నన్నేసే నీకి సిటీ నుంచి మనుషుల్ని పంపించావు కదా, వాళ్ళని ప్యాక్ చేసి సిటీకే పార్సిల్ చేశా. ఏంది, నేను భయపడతాననుకున్నావు కదూ? భయపడేవాడు దేవుణ్ణి మొక్కుతాడు, భయపడని వాడే దేవుడవుతాడు. నేనే దేవుణ్ణి. నా జోలికి రాకుండా ఉంటే ఈ పంట పొలాల లెక్క పచ్చంగుంటావు, లేకుంటే ఎర్రబడిపోతావు. జర భద్రం. చూడబి, ఆ ఎస్ఐ విషయంలో నేను చేయాల్సిందంతా చేసిన. ఇంకా నా వల్ల కాలే. నువ్వు చెప్పిందే కరెక్టు. ఆ ఎస్ఐ గారి విషయంలో ఇక నేను అడ్డు చెప్పా. నువ్వేం చేయాలనుకుంటున్నావో చెయ్యి. అలాగే బాబాయ్. సార్, నేను శిరీషని. చెప్పు డార్లింగ్. సార్, మా మావయ్య అంటే నాకు చాలా ఇష్టం.
ఆయన నన్ను చిన్నప్పటి నుంచి చాలా అల్లారు ముద్దుగా పెంచారు. అతన్ని ఏం చేయకండి సార్ ప్లీజ్. మీ మామయ్య నేను చేయకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు నువ్వు వినాలి శిరీష. సార్ అది చాలా తప్పు కదా సార్. తప్పు అని అనుకోకూడదు డార్లింగ్. ఎంజాయ్ చేస్తున్నావు అనుకో. నాకు చాలా భయం వేస్తుంది సార్. భయం ఎందుకు, అన్నీ నేను చూసుకుంటాలే. సరే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. కానీ మా మావయ్యని మాత్రం ఏం చేయకండి సార్ ప్లీజ్. నేను ఇదంతా మా మావయ్య కోసమే చేస్తున్నాను. నువ్వేం ఫికర్ చేయకు, నేనున్నాగా. సరే సార్, నేను ఒక ప్లేస్ చెప్తాను, అక్కడికి వచ్చేయండి. ఓకే డార్లింగ్, నేను వస్తున్నా. అమ్మా లక్ష్మి, మీ అమ్మతో కలిసి నువ్వు కూడా నన్ను ఒంటరిని చేసావా తల్లి? ఎలాగబ్బా బ్రతకడం? అబ్బా లక్ష్మి, లక్ష్మి అబ్బా. నమ్మించి మోసం చేశావే. నీకు అమ్మాయి కావాలరా? అమ్మాయిలు చెప్పు, లవ్ కావాలా? రొమాన్స్ చెప్పు శిరీష, వీడి సంగతి నేను చూసుకుంటాను. నిన్ను ఇడిసిపెట్ట. రే నిన్ను ఫస్ట్ అటాక్ లోనే వేయాల్సిందిరా, మిస్ అయ్యావు. అంటే ముసుగేసి కొట్టింది మీరేనారా? అవునరా, ఆ రోజు ముసుకేసి కొట్టింది మేమే, ఈ రోజు నీ ప్రాణాలు తీయబోయేది మేమే. నీకు దమ్ముంటే కట్లిప్పి చూడండిరా. నువ్వేమైనా నీతివంతుడివరా? నువ్వు అడిగినట్టు నీట్గా చంపడానికి? నీచుడివిరా, నిన్ను ఇలా నీచంగా చంపడమే కరెక్ట్. ఇక్కడ అందరూ నీచులే. రాజకీయ నాయకుల దగ్గర నుంచి రంగురాలు అమ్ముకునేవాడితో సహా చాలా మంది చెడ్డోళ్ళు ఉన్నారు. రాజకీయ నాయకుడు రాష్ట్రాన్ని దోచుకుంటే రంగురాళ్ళు అమ్మేవాడు రత్నాలని చెప్పి రాళ్ళమ్ముతున్నాడు, అంతే తేడా. అయినా మీరు దేశాన్ని ఉద్ధరించాలంటే అసువంటోళ్ళని పట్టుకోండి. చట్టం అయినా ఆ చట్టం చుట్టాలకి తప్ప దేశాన్ని పట్టాలెక్కించే పనిలో లేదురా. ఇంత చెడుగా ఎట్లా మాట్లాడుతున్నావురా? నా క్యారెక్టరే చెడ్డదిరా, అయినా నేను చెడ్డోణ్ణిరా. చెడు చెడు అంటున్నారే, ప్రతి మనిషి ప్రేమించేది చెడునేరా. భక్తి సినిమాలు చూడమంటే చూస్తారా? అదే సెక్స్ సినిమా అయితే గంటల తరబడి మొబైల్లో చూస్తారు. వెజిటేబుల్ తినమంటే తింటావురా? అదే నాన్ వెజ్ అయితే లొట్టలేసుకుంటూ తింటావు. రే, ఆఖరికి ఆడదాని దగ్గర ప్రేమ పేరుతో సుఖపడే వస్తువు కూడా చెడ్డదేరా. అభి, వీణ్ణి ఇలాగే వదిలేస్తే మంచిని చెడుగా, నీతిని అవినీతిగా మార్చేస్తాడు. ఆఖరికి మనల్ని కూడా మార్చేస్తాడు. చంపేద్దాం వీణ్ణి. చావ్రా, చావ్. వదలండి. ఎవరు అది? ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారా? మా ఎస్ఐ గారిని చెట్టు కట్టేసి కొడుతున్నారు. ఏం తప్పు చేశాడని? ఆగండి బాబాయ్, వీడి పక్కన ఉండి వీడు చేసే అరాచకాలు తెలుసుకోలేకపోయావు బాబాయ్. వీడు అసలు ఎస్ఐయే కాదు, వీడు పరమ లుచ్చాగాడు. గజ దొంగ గజ. గజ బాబాయ్, ఇంతకీ అసలు ఎవరు తెలుసా? అతని పేరు వీర్రాఘవ రెడ్డి. అతను కాకి వేశాడంటే న్యాయం చేస్తాడు, లాఠీ పట్టాడంటే అన్యాయాన్ని అరికడతాడు. బలహీనుడికి బలాన్ని ఇస్తాడు, బలవంతుడికి భయాన్ని చూపిస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే సింహం లాంటి తన చూపుతో రౌడీలకు కూడా వచ్చపోయించగల ఏకైక వ్యక్తి ఎస్ఐ వీర్రాఘవ రెడ్డి. అలాంటి వీర్రాఘవ రెడ్డికి గజదొంగ గజ పెద్ద సమస్యగా మారాడు. వాడి అరాచకాలను అడ్డుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించాడు. వాడిని పట్టి ప్రభుత్వానికి అప్పగిస్తానని సవాల్ చేశాడు. ఒకరోజు గజ అమ్మాయిని కిడ్నాప్ చేసి దుబాయ్ సైడ్కి అమ్ముతున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది.
మూలన కూసో కూసో. ఏయ్, నా నుండి తప్పించుకోవాలంటే గది బతికుండగా జరగదు, శవాలుగా పోవాల్సిందే. అయినా దుబాయ్ పోయి మస్తు ఎంజాయ్ చేయమంటే ఎర్రి మొక్కలారా మీరెందు గిట్లలో చేస్తారు? సప్పుడు చేయకుండా నేను చెప్పినట్టు నుండ్రి. నా మాట విన్నారనుకో, దుబాయ్ లో మస్తు ఎంజాయ్ చేస్తారు, లేదంటే మీ ప్రాణాలు పోతాయి. సమాజైందా? లొల్లి చేయకుండా కూర్చోండి. ఎక్కడికే పోయేది? సార్ ఆ గజాగాడు ఎక్కడున్నాడో తెలిసిపోయింది సార్. ఊరవతల బంగ్లాలో ఉన్నాడు సార్. కమింగ్. सेठ మొత్తం చేలడికి హే. బ్యాలెన్స్ తెచ్చినావు కదా, इंशाल्लाह। పూరా పైసలు కట్టి పోర్లను పట్టుకపో. समझे? आपको जो देने का बाकी पैसा है आपका, इसमें है पूरा आप ले लो। ठीक है, మీ మీద భరోసా ఉంది. हाँ इंशाल्लाह। लड़की के लेके जाओ. ये 6 लड़कियों का जाने का सब कुछ रेडी है ना, पासपोर्ट वगैरह? हाँ। सब पूरा एकदम रेडी है, सबको लेके जाओ, मस्ती करो. हाँ ये लड़कियों का शाम में उठा के लेके जाओ। हाँ हाँ लेके जाओ, मस्ती करो. तब तक मैं ये लड़की को लेके कुछ ही करूँगा। हाँ सेठो, ये मेरा माल. अच्छा। आपने पैसा वो माल के दिया ना, ఆ అమ్మాయిల్ని తీసుకపో. వీడా వీర రాఘవరెడ్డి. హే గజా, ఆ పోలీసులు నువ్వు ఒకలాగే ఉన్నారు. మీరిద్దరు అన్నదమ్ములా? సంజా మాలిచ్చినట్టు ఇచ్చి మోసం చేస్తావు. క్రిమినల్స్ తో నాకు పోలికేంట్రా? మీలాంటి క్రిమినల్స్ నేరి పారేయడానికి వచ్చిన ఎస్ఐ వీర రాఘవరెడ్డిని. మీరు వెళ్ళిపోండి. మాలు మొత్తం పోతుంది, ఏదో ఒకటి చేయరా. రేయ్ గజా, నిన్ను పొక్కలో తోసి ఉరి తీసేంత వరకు నేను నిద్రపోనురా. నువ్వు నన్నేం పీకలేవు. తీసుకురండి. अरे वापस गया। अरे अल्लाह बचाओ, अल्लाह पारिपोతున్నారు సార్. Yeah.